నమస్తే. ఏదైతే పహల్గామ్‌లో జరిగినటువంటి దాడి దాదాపు 30 మందికి పైగా ఉగ్రదాడి జరిగింది. దీనికి సంబంధించి కూడా 30 మంది పైగా మరణించారు. ఎంతో మంది కూడా గాయాలయ్యాయి. చాలా మంది కూడా ఏదైతే తన భర్తను కోల్పోయి కూడా తన బొట్టు కోల్పోయి కూడా ఇంటికి వెళ్లి రోదించిన సందర్భం. దీనికి సంబంధించి నిజంగా ఇండియా నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు మరి రేపు ప్రకటించబోతా ఉన్నాయని చెప్పేసి అసలెందుకు ఇంకా మంత్రాలు జరుపుతానే ఉంది. ఇంకా ఎందుకు అత్యవసర సమావేశాలు జరుపుతానే ఉంది. ఎందుకు అని ఆలోచించే లోపే ఈరోజు పొద్దున 1:44 నిమిషాలకు ఒక పెద్ద ఎత్తున 9 ఉగ్రవాద స్థావరాలను పీఓకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపైన ఒక పెద్ద ఎత్తున అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ దళాలు కావచ్చు, ఇవన్నీ త్రివిధ దళాలు కలిసి పెద్ద ఎత్తున ఒక 9 ఉగ్రవాద స్థలాలు ఏదైతే రవాణాకు సంబంధించి సదుపాయాలకు సంబంధించినటువంటి ఎలాగే భావ వ్యాప్తి జరుగుతుంది అక్కడ. కావాలనే ఉగ్రవాదులను పాకిస్తాన్ తయారు చేసే 9 ఉగ్రవాద స్థావరాలను పెద్ద ఎత్తున కూడా ఇండియా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక మట్టు పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సింధూర్ పేరుతో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే ఎంతమంది అయితే పహల్గామ్‌లో మహిళలు చనిపోయారో వాళ్ళ సింధూరాన్ని పోగొట్టినందుకు కారణంగా ఈ ఆపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టి నిజంగా వాళ్ళకు సంబంధించి 30 మందిని చంపేస్తే ఇక్కడ ఇండియన్ ఆర్మీ కేంద్ర ప్రభుత్వం కలిసి దాదాపు 246 మందికి పైగా చనిపోయారు. కావాలనే పాకిస్తాన్ ఓన్లీ 100 మందిని మాత్రమే చూపిస్తా ఉంది. చచ్చిపోయింది మాత్రం ఖచ్చితంగా 200 పైబడే ఉన్నారు. ఏదైతే ఉగ్ర స్థానాలు ఉన్నాయో 200 ఎకరాలకు పైగా ఈ ఉగ్రవాద స్థానాలను ఏర్పరచుకొని అక్కడ భావ వ్యాప్తి ఇండియాపై ఎలా యుద్ధం చేయాలి, ఏదైతే పిఓకని ఎలా ఆక్రమించుకోవాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మంత్రాలు జరిగే సమావేశాలు జరిగే ఒక పెద్ద గుడారాన్ని మాత్రం మొత్తం ఎముక కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా చంపేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 246 మందికి పైగా చనిపోయారు. ఖచ్చితంగా కావాలనే ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం కావాలనే పెద్ద కుట్ర చేయబోయింది ఇండియా పైన. ఖచ్చితంగా మీరు 30 మందిని చంపితే మేము ఇంతమందిని చంపామని చెప్పేసి కూడా మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా చూపెట్టింది. దీనికి సంబంధించి అయితే మోడీ ప్రభుత్వం అసలు ఎప్పుడా ఏం చేయబోతుంది పాకిస్తాన్ పైన? పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోకి చొరబడ్డా అసలు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్‌లో అసలు ఉగ్రవాదులు అంతమంది మోహరించి ఉంటే అసలు ఇండియన్ ఆర్మీ ఆ టైంలో అక్కడ మినీ స్విట్జర్లాండ్ సంబంధించిన పార్క్ లో ఇండియన్ ఆర్మీ ఎందుకు లేకుండా పోయిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద చెంపపెట్టులా కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మోడీ ప్రభుత్వం అసలు ఏం చేయబోతోంది అని ఇండియా వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఇదైతే ఒక పెద్ద చెప్పకుండానే ఒక పెద్ద అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎంతో మంది తీవ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమైన ఈ 9 స్థావరాల్లో ఉన్నటువంటి జైష్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఇది ఏదైతే పార్లమెంట్ 2001లో పార్లమెంట్ పైన దాడి చేసింది. అదే సంస్థ దీనికి సంబంధించి 2019లో పుల్వామా అటాక్ ఎంతో మంది జవాన్లను ఇండియన్ జవాన్లను కూడా మట్టు పెట్టింది. దీనికి సంబంధించి ఆ ఉగ్రవాద సంస్థ కూడా చనిపోయింది. ఉగ్రవాద సంస్థలో ముఖ్య వ్యక్తి కూడా చనిపోయాడని చెప్పేసి కూడా ఇండియా డైరెక్ట్ గా చెప్తూనే వస్తా ఉంది. కానీ పాకిస్తాన్ ఇంకా చనిపోయాడని చెప్పేసి బయటకు చెప్పలేకపోతుంది. ఎందుకంటే తీవ్రవాదులు చనిపోయారంటే అక్కడ వాళ్ళకి ఇన్సల్ట్ గా ఉంటుంది కాబట్టి చెప్తూ వస్తా ఉంది. అటు పాకిస్తాన్ లో కూడా నీళ్లు లేక రైతులంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన కూడా తిరగబడతా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఈ ఉగ్రవాదుల వల్ల మేము జీవనాధారాన్ని కోల్పోతున్నాం, తినడానికి తిండి లేకుండా నిత్యావసరాలకు కావచ్చు, గృహ అవసరాలకు కావచ్చు నీరు లేకుండా పోతుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఉద్యమాలు కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ 9 స్థావరాలు అసలు ఏం స్థావరాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి 9 స్థావరాలు ముఖ్యంగా భారత్ చేసిన ఉగ్రస్థానాలు ఏదైతే ఉగ్రస్థానాలు 9 ఉన్నాయి, 200 ఎకరాలకు పైగా అక్కడ భావ వ్యాప్తి చేయడమే వాళ్ళ సిద్ధాంతంగా అక్కడ పనిచేస్తా ఉన్నాయి. రవాణా ఏదైతే బాంబ్స్ సంబంధించిన అణుబాంబులకు సంబంధించిన రవాణా కూడా అక్కడే జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మట్టిపెట్టి ప్రయత్నంలో భాగంగా చెప్పకుండానే పెద్ద ఎత్తున ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 9 ఉగ్రస్థానాలు ఏంటంటే మర్కజ్ సుబాజ్ అల్లా బహావల్పూర్ లోని మర్కజ్ సుబాజ్ అల్లా అనే ఒక ఉగ్రస్థానం, మరొకటి మర్కజ్ తైబా మురిద్గో అనే ప్రదేశంలోని మరొక స్థావరం, అలాగే సర్జల్ టెహ్రా కలాన్ లోని మరొక స్థావరం, అలాగే మెహ్మానా జోయా అదే హిక్బల్ ముజాహిదీన్ సియోలోకట్ అనే ఒక ప్రదేశంలో మరొక స్థావరం, మర్కజ్ హహే హదీద్ అంటే బర్నాలా అనే ప్రదేశంలో ఒకటి స్థావరం, మరొకటి మర్కజ్ అబ్బాస్ కోట్లీ అనే ప్రదేశంలోని ఇది ఒక మరొక స్థావరం, మర్కజ్ రహిల్ షహీబ్, అలాగే షవాయ్ నల్లా క్యాంప్, సైద్నా బిలాల్ క్యాంప్, ఇలా 9 స్థావరాలను అయితే మట్టి పెట్టే ప్రయత్నం చేసింది. నిజంగా దీనికి సంబంధించి చాలా మందికి పైగా చనిపోయారు. పెద్ద ఎత్తున కూడా
తెల్లవారులు ఏదైతే ఒకటి 44 నిమిషాల నుంచి ఒక గంట పైగా కూడా పెద్ద ఎత్తున బాంబుల శబ్దంతో పాకిస్తాన్ తీవ్రవాదులందరూ భయపడిపోయిన పరిస్థితి చూసాం. దీనికి సంబంధించి అయితే ఈరోజు పెద్ద ఎత్తున అటు హిందూ సంఘాలు కావచ్చు, ఇటు భారతీయులంతా ముస్లింస్ కావచ్చు, అటు క్రిస్టియన్స్ కూడా పెద్ద ఎత్తున స్వీట్లు తినే కార్యక్రమం చేశారు, నోటిని తీపి చేసుకున్నారు. భారత ఆర్మీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఏదైతే ఎంతోమంది స్త్రీల యొక్క భర్తలను చంపేస్తారో వాళ్ళందరికీ మళ్ళీ సింధూరం అద్దినట్టుగా ఒక పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక పెద్ద ఆపరేషన్ ఎవరికీ తెలియకుండా పెద్ద ఎత్తున అటు పాకిస్తాన్ కూడా తెలియకుండా ఒక పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మంచి సవాల్ విసిరిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ సవాల్ విసిరిన తర్వాత అటు పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, అలాగే సంబంధించిన అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఇది మీరు దొంగచాటు చర్య చేశారు, చెప్పకుండా దొంగచాటు చర్య తీసుకున్నారు, ఖచ్చితంగా మేము దీన్ని చెప్పకుండానే ఎన్నో ఉద్యమాలు చేసే అవకాశం ఉంటది, భారతదేశం పైన ఎప్పుడు ఎక్కడ అని చెప్పకుండా ఒక మరో యుద్ధాన్ని తీసుకొస్తాం, ఖచ్చితంగా మీరు ఎంతకాలం సంతోషిస్తారో చూస్తాం, ఈ సంతోషాన్ని మళ్ళీ మీరు మర్చిపోయే విధంగా మళ్ళీ ఇండియాకి పాకిస్తాన్ ఏంటో, పాకిస్తాన్ యొక్క బలం ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే ఇటు హిందూవాదులు కావచ్చు, బీజేపీ సంబంధించిన నాయకులు కావచ్చు, భారతీయ యువత మొత్తం కూడా ఏం చెప్తా ఉన్నారంటే మా మోడీ ఉన్నన్ని రోజులు, ఈ బీజేపీ ఉన్నన్ని రోజులు, కేంద్రంలో బీజేపీ ఉన్న రోజులు ఎవరు ఏం చేయలేరని చెప్పేసి కూడా అటు బీజేపీ చెప్పుకొస్తా ఉంది, ఇతర పార్టీ నాయకులు కూడా చెప్పుకొస్తా ఉన్నారు. అటు మోడీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది, చెప్పకుండానే ఆపరేషన్ సింధూర్ పేరుతో నిజంగా పహల్గామ్ లో జరిగినటువంటి ఆ మరణానికి కూడా ఒక పెద్ద శాస్తి జరిగిందని చెప్పి కూడా చెప్పుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి పాకిస్తాన్ లోని రైతులు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరగబడతా ఉన్నారు. నిజంగా వాళ్ళు డైరెక్ట్ కూడా చెప్తా ఉన్నారు, పాకిస్తాన్ లో తీవ్రవాదాన్ని మేమే పెంచి పోషిస్తా ఉన్నాం, వాళ్ళకు ఆహార విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో అయినా భావ వ్యాప్తి జరుగుతా ఉంది ఇక్కడ అని చెప్పేసి కూడా పాకిస్తాన్ సంబంధించిన ప్రభుత్వం కూడా డైరెక్ట్ చెప్పుకొస్తా ఉంది. అటు ప్రభుత్వంలో ఉన్న రైతులు కూడా అందరూ పాకిస్తాన్ పై తిరగబడతా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఈరోజు దేశవ్యాప్తంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు నోరు తీపి చేసుకునే కార్యక్రమం అయితే చేస్తా ఉన్నారు. దాదాపు ఎంతో కాలంగా ఎదురు చూస్తా ఉన్నాం, అసలు పాకిస్తాన్ ని మట్టుపెట్టే రోజు వస్తుందా లేదా, అసలు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇండియన్ ఆర్మీ మరి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతోందని చెప్పేసి కూడా యావత్ భారత్ మొత్తం కూడా ఎదురు చూసింది. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా పెద్ద ఎత్తున ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించి 9 స్థావరాలు ఉగ్ర స్థావరాలు ఉన్న 200కు పైగా ఉగ్రవాదులను కూడా మట్టు పెట్టేసిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయినా కూడా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఎంతో మందిని వాళ్ళ ఉగ్రవాదులని అక్కడ సివిలియన్స్ ఎవరైతే సామాన్య ప్రజలు లేకుండా ఎంతో మంది ఓన్లీ ఉగ్రవాదులనే, అటు పాకిస్తాన్ ఆర్మీ కూడా లేకుండా ఓన్లీ ఉగ్రవాద స్థావరాలనే చనిపోయిన వాళ్ళు కూడా ఉగ్రవాదులు మాత్రమే ఉన్నారని చెప్పేసి కూడా ఇటు ఇండియన్ ఆర్మీ కూడా చెప్తా ఉంది. దానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే పాకిస్తాన్ సామాన్య ప్రజలను కూడా చంపేశారు, మేము కూడా ఖచ్చితంగా మీ ప్రజల జోలికి వస్తామని చెప్పేసి కూడా డైరెక్ట్ మీడియా ముఖంగా కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఈరోజు కేంద్ర వ్యాప్తంగా నిజంగా ఇండియాలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తే మరి ఏం చేయాలి, యువత కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, ఆర్మీ ఎట్లాంటి ఆ రోజు ఎట్లాంటి డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎట్లాంటి సహాయ సూచనలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మాక్ డ్రిల్ సంబంధించిన ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే ఈరోజు 4 గంటలకు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి 4 గంటల ఒకటి సికింద్రాబాద్ లో, ఇటు మారేడుపల్లిలోని సంబంధించిన 4 ప్రదేశాల్లో కూడా ఒక పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి మరి వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, అక్కడ మనం నిజంగా యుద్ధం బాటిల్తే ఆ సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక వ్యక్తికి అక్కడ చనిపోయిన వ్యక్తికి కావచ్చు, ఆపలో ఉన్న వ్యక్తికి కావచ్చు, మనం ఎలా కాపాడుకోవాలి, ఆర్మీ బలగాలు అప్పుడు మనకు ఏ విధంగా సహాయంగా ఉంటాయని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఆర్మీ బలగాలు అయితే ఈరోజు తెలియజేయబోతున్నాయి. దీనికి సంబంధించి అయితే యావత్ భారతం కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎంత సంతోషంగా ఉన్నా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి మరి పాకిస్తాన్ ఎటువంటి చర్యలు చేయబోతా ఉంది, దీనికి సంబంధించి ఇటు కేసీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి శబాష్, మేము ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మేము అందరం అండదండలు అందిస్తాం, ఆర్మీకి జై జవాన్ అంటూ, జై భారత్ జై జవాన్ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలాగే కేసీఆర్ కావచ్చు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా సపోర్ట్ గా ఉన్నామంటూ చెప్తూ వస్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి ట్రంప్ కూడా స్పందించారు. ట్రంప్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఇది సిగ్గుచేటు చర్యలు, చిన్న పిల్లల్లా కొట్టుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా ఎన్నో ఏళ్ల నుంచి ఇటు పాకిస్తాన్ కావచ్చు, భారత్ కావచ్చు పెద్ద ఎత్తున యుద్ధాలు ప్రకటిస్తా ఉన్నాయి, వీటి వల్ల ఆ దేశాల్లో ఉన్న ప్రజలకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంటది, ఆర్థికంగా వాళ్ళే దెబ్బ కొట్టుకునే ఛాన్స్ ఉంటది, ఇప్పటికైనా మానుకోండి, 2 దేశాలు చాలా బలమైన దేశాలు, అటు అణుబాంబుల విషయంలో ఇటు ఆర్థికంగా చాలా బలమైన దేశాలు కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉంటే ఇటు ప్రపంచవ్యాప్తంగా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా ట్రంప్ కూడా చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ సంబంధించిన ప్రధాని కూడా ఇండియాకి సపోర్ట్ చేశారు, అటు మిగతా అరేబియా సంబంధించినటువంటి వాటి కూడా సంబంధించి ఇండియా కూడా సపోర్ట్ గా ఉన్నాయి. ఖచ్చితంగా పాకిస్తాన్ తప్పు చేసింది, తప్పుకు ప్రతిచర్య తీసుకుంది, ఇండియాకి శబాష్ అని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదిక ఇజ్రాయెల్ కూడా చెప్పింది. నిజంగా
పెద్ద హ్యాష్ ట్యాగ్ గా పెట్టారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక పెద్ద ఎత్తున అటు పుల్వామా దాడి అటాక్ కావచ్చు, పార్లమెంట్ సంబంధించిన అటాక్ కావచ్చు, వీటన్నిటికీ ఇప్పుడే ఒక కొలి దశకు వచ్చింది. నిజంగా భారతీయులందరూ ఇప్పుడే నిజంగా సంతోషంగా ఉన్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తా ఉంది. నిజంగా మరి పాకిస్తాన్ నెక్స్ట్ మన పైన యుద్ధం ప్రకటించబోతుందా? ఒకవేళ నిజంగా ఇట్లాంటి యుద్ధాలు జరిగిన సందర్భంలో పాకిస్తాన్ ఫైనాన్షియల్ గా దెబ్బతిన ఉంది. నిజంగా మరి మళ్ళీ యుద్ధం పాకిస్తాన్ దేశం పైన యుద్ధం ప్రకటిస్తే అణుబాంబుల విషయంలో కొనే విషయంలో నిజంగా మళ్ళీ భారతదేశం వెనకడుగేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ వెనుకబడిపోయింది కాబట్టి, నిజంగా ఆర్థికంగా ఇప్పుడు ఇండియా బలంగా ఉంది కాబట్టి ఇండియా నిజంగా మళ్ళీ వెనుకబడిపోతే ఆర్థికంగా ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా కొందరు సామాజికవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరి నిజంగా పాకిస్తాన్ ఎటువంటి చర్యలు చేయబోతా ఉంది, ఇండియా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్మీ బలగాలు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాయి వాళ్ళు ఖచ్చితంగా మన పైన ప్రతిచర్య తీసుకునే ఛాన్స్ ఉంటుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి, అసలు ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి అటు జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ బలగాలన్నీ అలర్ట్ గా ఉండాలి, ప్రజలు కూడా ప్రతి రోజు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఆర్మీ బలగాలు చెప్తా ఉన్నాయి. మరి చూడాలి నిజంగా పాకిస్తాన్ ఎటువంటి చర్యలు చేయబోతా ఉంది. ఎందుకంటే దాదాపు 200 పైగా ఇండియా వాళ్ళని మట్టు పెట్టింది కాబట్టి ఆ కోపంతో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కొంచెం భయాందోళనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నిజంగా మేమందరం మీకు సహాయంగా ఉంటామని చెప్పేసి కూడా ఆర్మీ బలగాలు కూడా చెప్తా ఉన్నాయి. దానికి సంబంధించి మాక్ డ్రైవ్ సంబంధించిన పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఆర్మీ బలగాలు చేయబోతా ఉన్నాయి. నిజంగా చూడాలి మరి నిజంగా పాకిస్తాన్ ఏం చేయబోతా ఉంది, పాకిస్తాన్ మళ్ళీ ఏమైనా ఎదురు దెబ్బ తిరిగితే తర్వాత పెద్ద యుద్ధం ఏమైనా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా.